నాయకులు ఎక్కువగా కాపు జనం మాతోనే ఉన్నారు, అంటే వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు అనేసి కాపు నాయకులైన పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, మరి ఇంకొంతమంది వైసీపీ నాయకులు కాపు నాయకులు చెప్పడం జరుగుతుంది. నిజానికి నాయకులు అక్కడున్నారు, ప్రజలు ఎక్కడున్నారు కాపు నాయకులు అని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాలంటే రాజకీయంలో కులాలు ప్రస్తావన తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఎక్కడ ఇటువంటి రాజకీయం లేదు. కాపు నాయకులు అవ్వచ్చు, వేరే కులాలు అవ్వచ్చు, అందరిని ఆదరించే ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయనకు కులాలకు అతీతం, ఆయన రెల్లి కులస్తుడని చెప్పుకున్నారు. ప్రజలందరూ కూడా ఆయన తరపే ఉన్నారు. నాయకులు కాపు అని చెప్పుకుని తిరిగిన వాళ్ళు ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారు తప్ప నిజమైన ప్రజల క్షేమం, వాళ్ళ బిడ్డల క్షేమం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించండి. అందరూ ఒక రూపాయి పంచిందానికో దేనికో రాలేదు. ప్రజాక్షేత్రంలో ప్రతిదీ మార్పు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరు ఇంత స్వచ్ఛందంగా వచ్చారు. ఏ డబ్బుకో ఏ బిర్యానీకో మీరు అందరు కనుక్కోండి. అందరు కేవలం వీళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి వచ్చారు. ఈ కుల రాజకీయాలు చేయొద్దు ఎవరు కూడా. అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఇది ఖచ్చితంగా చేస్తారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు నేను నవరత్నాలు ఇస్తాను ఇలా కొన్ని వాటిలతో వచ్చారు. అలా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మొట్టమొదటిగా జరిగే మంచి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు ఏమని అనుకుంటున్నారు? ఆయన ముందు రైతుల కోసం మీరు గమనించాలి. ఇసుక మాఫియా ఎంత ఘోరంగా జరుగుతుందో ప్రతి దాని మీద స్పందిస్తారు. ఇది అని కాకుండా ప్రతి ఒక్కరికి క్షేమాల కోసం చూసే వ్యక్తి కాబట్టి ప్రతి దానికోసం ఆయన పోరాడతారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఆయన ఉంటారు. ఫైనల్గా కొడాలి నాని గారు ప్రతిసారి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ అయిపోతే మళ్ళీ ఆయన ప్రెస్ మీట్కి వస్తాడు అనుకుంటాను. ఎప్పుడు ప్రెస్ మీట్కి వచ్చినా ఆయన చెప్పేటి రెండే విమర్శలు, ఒకటి ప్యాకేజ్ స్టారు, ఇంకోటి దత్తపుత్రుడు. వీటి పైన మీరేమంటారు మేడం? ఆయనకి మీరేం సూటిగా సమాధానం ఇవ్వాలి? ఆయన దత్తపుత్రుడు కాదండి, మీరు గమనించాలి. రాష్ట్రానికి పెద్ద కొడుకు పాత్ర వహిస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రంలో ఇప్పటికొచ్చి మీరు 151 సీట్లు గెలిచామన్నారు. ఏది మన వాళ్ళు చెప్పుకోవడానికి? ఏది రాజధాని ఏది ఎక్కడుంది? ముందు దాని మీద ఫోకస్ చేయండి. 175 సీట్లు గెలుస్తాను, డబ్బులు పంచి గెలుస్తారా, మోసం చేసి గెలుస్తారా, ఏ విధంగా గెలుస్తారు? ఇప్పుడు మనకు చూస్తే ఓట్లన్నీ తీస్తారు. ఎలా తీసేస్తున్నారు అంటే నా ఓటు కూడా తీస్తారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఆలోచించాలి. ప్రజలు దీన్ని గమనించి 2024లో అందరూ కలిపి ఇలాంటి మాటలన్నీ పట్టించుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాల్సి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరిద్దరూ కలిసి వచ్చినా సరే, ఒంటరిగా పోటీ చేసినా సరే, మాకు మాత్రం 175 పక్కా అనే దిశగా వాళ్ళు సాగుతున్నారు. దాని గురించి మీరేమంటారు మేడం? కలిసి వస్తారో వాళ్ళు ఎలా వస్తారో మాకు అనవసరం. మేము అందరు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మన యువత భవిష్యత్తు రాబోయేది ఉద్దాంధ్రప్రదేశ్. మీ అందరమేమో మన పిల్లలు వేరే రాష్ట్రాలకో దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎదురు చూడాలి. ఎప్పుడొస్తాడు నా బిడ్డ, ఎక్కడొస్తాడు, ఎప్పుడొస్తాడని చూస్తాడు. 10,000కి 15,000కి ఎక్కడికెక్కడికో ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఆఖరికి ఇక్కడ ఉన్న వాళ్ళని కొంచెం మందిని అడగండి, తెలుస్తుంది మన భవిష్యత్తు ఎట్లుందో. 171 సీట్లు, 175 సీట్లు ఎలా గెలుస్తారు, ఏ విధంగా గెలవబోతున్నారు? మేము స్వచ్ఛందంగా పొత్తులు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా కేవలం మన అందరి భవిష్యత్తు కోసం ఆలోచించేస్తున్నారు. ఆయన స్వలాభం కోసం, సొంత లాభాల కోసం చేయట్లేదు. అది గత 3.5 ఏళ్ళుగా పరిపాలన చూస్తున్నాం కదా, ఈ పరిపాలనలో ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? తప్పకుండా కోరుకుంటున్నాం. ఏ విధంగా మార్పు కావాలి మీకు? మాకు అన్ని రకాలుగా సాయపడుతున్నారు అంటున్నారు కానీ సగానికి సగం ఈ రాష్ట్రాన్ని ముంచేసింది ఎవరంటే మేము పేరు చెప్పాం. జనసేన పార్టీ అధినేత జనసేనాని తనకు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన గెలిపిస్తారా? తప్పకుండా గెలవాలండి. అందరికీ ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు కదా. ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే, ఇప్పుడు ఈయనకి ఛాన్స్ ఇచ్చారు, ఏం చేశారు? ఉన్నదంతా ఊడ్చుకెళ్ళారు. అలాగే ఆయనకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మంచిదంటారా? బీజేపీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కొన్ని మనం ఫాలో అవుతున్నాం కదా, ఆ ఫాలో అవడం వల్ల మనకి కొన్ని మంచి జరిగాయి. సో అలాంటి వాళ్ళ ఇది తీసుకోవడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది? యూత్ని బాగా సపోర్ట్ చేయాలి, చాలు గెలిచేస్తారు ఆయన. ఈయనకి సరైన అభ్యర్థులే లేరు, ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా సీఎం అవుతారని కొంతమంది పరోక్షంగా విమర్శిస్తున్నారు. దీనికి సమాధానం ఏంటి? అంత పాలిటిక్స్ తెలియదు కానీ యూత్ని సపోర్ట్ చేస్తే మాత్రం గ్యారంటీ ఆయన సీఎం అవుతారు. అంటే మీకు ఉన్న దగ్గర నుంచి ఇస్తే చాలా. ఆయన మాకు డబ్బులు, ల్యాప్టాప్లు ఏమీ ఇవ్వక్కర్లేదు.
ఈ అప్పు తీరిస్తే చాలు ఆయన. పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సాధారణ జనం ఈయన ముఖ్యమంత్రి అయితే మాకు ఇది జరుగుతుంది, మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అయితే ఏం ఆశిస్తున్నారు మీరు? ఎడ్యుకేషన్ బాగా అవ్వాలి, పావర్టీ లైన్ పోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి. అది ప్రజెంట్ ఆయన్ని విమర్శిస్తున్నటువంటి చాలామంది విమర్శలు ఏంటంటే ఈయనకి యూత్ అనేది ఎక్కువ ఫ్యాన్ బేస్ కాబట్టి వాళ్ళు ఎవరికి ఓటు హక్కు లేదు, ఓటర్లు అనేవాళ్ళు వేరేగా ఒక వర్గంలా ఉంటారు కనుక వాళ్ళు ఓటు వేయరు అనే దానికి ఈ దాని నుంచి ఆయన బయటకు వచ్చి ఏ విధంగా గెలుస్తారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పిల్లలు అడిగితే తల్లిదండ్రులు చేసేది ఏం లేదు కదా, కాబట్టి మేము చెప్తే మా నాన్నగారు వాళ్ళు కూడా ఓటేస్తారు. కాబట్టి మా నుంచి చైతన్యం వస్తే వాళ్ళు గెలుస్తారు. సామాజికంగా రాజకీయంగా సమకాలీన సమాజంలో ఒక దమ్మున్న నాయకుడు లేదా ఒక మంచి నాయకుడు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ప్రస్తుతానికి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారే మీకు అంటే కేసీఆర్ గారు అని అనుకుంటున్నానండి. మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ కొన్నిటి వల్ల ఆయన వెనక్కి వెళ్ళారు. అన్నీ అందరూ చేయలేరు కదా. సో ప్రెసెంట్ ఎలా ఉన్నది? గవర్నమెంట్ రూలింగ్ నచ్చిందా మీకు? గవర్నమెంట్ రూలింగ్ అంత లేదా మీరు? నాకు కూడా మీకు కూడా ఏముందండి, ఇంకా 30 సంవత్సరాలు ఇతనే ఉంటారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. చెప్పారు యాక్చువల్లీ. సో అందుకే 30 సంవత్సరాలు ఇతనే ఉంటే ఏపీ ఎలా ఉంటుంది? ఇంకేముంటుంది, ఇప్పటికే ఉంది, తర్వాత ఇంకా రాను ఇంకా మరి చూడలేం. అంతే. బాగుంటుందా ఏపీ? ఏపీ బాగుంటుంది అంటే ఇంకెవరైనా వస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. ఎవరైనా వస్తే అంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే అంటే పేరు చెప్పలేం. ఇంకా ఉన్నది ఇద్దరే కదా, టీడీపీ ఉంది. చెప్పలేమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎవరు వస్తారో ఏంటని మనకు తెలియదు కదా. సో పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటున్నారా? 50% అనుకుంటున్నా, అలాగే 100% అని చెప్పలేం. ఫైన్. ఇక మన ఏపీ సీఎంని ఎదిరించే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్? ఇప్పుడు అదేనేది ఏంటంటే సీట్లో ఎవరు కూర్చుంటారో ఏంటని అనేది తెలిస్తే దాన్ని బట్టి అందరూ ఇప్పుడు ఎదిరిస్తున్నారు. ఎవరు ఎదిరించడం లేదని ఏం లేదు, ఎదిరిస్తున్నారు. కానీ ఎవరు కూర్చుంటారో ఏంటనేది తెలియాలా. తెలిసి కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు అని అంటే మనం ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు చెప్పలేదు. ఓకే. సో ఫైన్. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లోని సో టీడీపీ వచ్చే అవకాశం ఉందా? అది కూడా 50% అనే చెప్పగలను. ఎందుకనంటే టీడీపీ జనసేన ఒకటైనా పర్వాలేదు, ఒకటైనా పర్వాలేదు. ఎందుకనంటే కొంచెం ఏంటంటే తెలిసిన వాళ్ళు అంటే మొదటి నుంచి ఉన్నారు, తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదైనా చేయగలరు. ఇప్పుడు అమరావతి చేస్తున్నారు, అక్కడ కాదు ఇక్కడ 3 రాజధానులు పెట్టారు. ఇప్పుడు గొడవలే జరుగుతున్నాయి కానీ 3 రాజధానులు అవ్వలేదు, ఏమీ లేదు. దానికి మనం ఏం చేయగలం ఇప్పుడు? సో ఈ మధ్య కాలంలో మీరు టీవీ కనుక చూసినట్లయితే సో ఎక్కువగా ప్రెస్ మీట్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఎదిరిస్తూనే మాట్లాడుతున్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామని అంటే దానికి సమాధానం నేను చెప్పలేనండి. అంటే అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం కరెక్టే అంటారా? అది తప్పు అండి, అది తప్పు. తను ఏదైనా తప్పు చేస్తే మనం టార్గెట్ చేసి మాట్లాడవచ్చు, తప్పు చేయనప్పుడు ఏంటంటే మనం మాట్లాడకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.